తమ విద్యాసంస్థలో చదువును పూర్తి చేసుకున్న విద్యార్థులు బయటకు వెళ్లి ఉపాధి కోసం ఇబ్బందులు పడకుండా కాలేజీలోనే క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్లేస్మెంట్స్ చూపిస్తోంది ట్రినిటీ. ఇందులో భాగంగా కరీంనగర్ ట్రినిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో పల్లి ఎంటర్ప్రైజెస్, బంధన్ బ్యాంకులు పాల్గొని తమ కంపెనీలో కావాల్సిన క్యూసీ టెక్నీషియన్స్, ఆర్ఈ, ఓఈ, ఆర్ఓ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం 37,000 రూపాయల వేతనంతో అపాయింట్మెంట్ లెటర్లను కూడా అందించారు. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు బయటకు వెళ్లిన తర్వాత ప్లేస్మెంట్స్ కోసం ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామన్నారు కళాశాల ప్రతినిధులు. 2023-24 విద్యా సంవత్సరంలో సుమారు 20 కంపెనీలు డ్రైవ్ నిర్వహించగా ఇందులో ఇప్పటి వరకు సుమారు 200 మంది విద్యార్థులు ప్లేస్మెంట్కి ఎంపికయ్యారన్నారు. ఈ రోజు కూడా 50 నుండి 100 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్కి ఎంపికవుతున్నారని, వారు మరో 15 రోజుల్లో జాబ్లో జాయిన్ కావాల్సి ఉంటుందన్నారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించడం జరిగింది. సుమారు ఇందులో 20 కంపెనీలకు పైగా పాల్గొనగా మా విద్యార్థులు 200 మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. ఇందులో ప్రతి ఒక్క విద్యార్థికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి సెలెక్ట్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేయడమే మా ఉద్దేశం. ఈరోజు దాదాపుగా మనకు సాయంత్రం వరకు ఒక 50 నుంచి 100 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు 15 రోజుల లోపల కంపెనీలో జాయిన్ కావచ్చును. అట్లాగే ఫిబ్రవరి 22 రోజు ఇదే బంధన్ బ్యాంక్తో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో భాగంగా మా పిల్లలకి ఏరియా మేనేజర్, 2 పిల్లలకి ఏరియా మేనేజర్ మరియు మిగిలిన వాళ్ళకు అసిస్టెంట్ మేనేజర్గా జాబులు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంకా 15 రోజుల నుంచి నెల రోజుల లోపల వీళ్ళు కంపెనీలో జాయిన్ అవుతారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 37,000 శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. We are from MBA department and Feb 22 we got the Bandhan Bank offer letters and again we got April 30 and also campus drive again, and thank you for Trinity Engineering College supporting system, and thank you for Prashant Reddy sir being like supporting system, and this college was very good in the extracurricular activities and at a time education and also study.